స్వయంభూ భోగి గణపతి పీఠం 19వ వార్షిక ప్రారంభంగా పీఠం అధిదేవత శబరిమల అయ్యప్ప స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. సన్నిధానం చేరే 18 పడిమెట్ల మీద స్వామి అస్త్రశక్తులుగా అష్టాదశ దేవతలుగా ఉన్న మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వ, రాజ, కార్త, వీర్య, కృష్ణ, పింగళ, బేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజ, రేణుక, పరమేశ్వరి, హిడింబ, కర్ణ, వైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పుళింది, నిస్వప్న, వారాహి, ప్రత్యంగిర, నాగయక్షిణి దేవతలను ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు తలుచుకుంటూ స్వచ్ఛమైన మనసుతో చేరాలని, అదే రీతిగా పడిపూజ చేయాలని పీఠం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సైనిక ఉద్యోగి సత్య సతీష్ దంపతులు పాల్గొని ప్రసాదం అందించారు. శ్రీవారి సేవా సమాజం సభ్యులు అయ్యప్ప భజన గీతాలను ఆలపించారు. సూర్యాపేట దూసలపూడి వారి వీధిలో 2008వ సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు భోగి గణపతి స్వామి వారు ప్రభవించి ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ భోగి గణపతి పీఠంలో ప్రతిరోజు కూడా నిత్యంగా ఆ యొక్క పూజల్లో అయ్యప్ప అష్టోత్తరం జరుగుతూ ఉంటుంది. ప్రతి మకర సంక్రాంతి రోజున కూడా అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకాలతోటి ఈ యొక్క పడిహారతి కార్యక్రమం జరగడం అనేటువంటిది సంప్రదాయము. అదేవిధంగా ఈ యొక్క శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష చేయడం వల్ల, యువకులు ఈ దీక్షను చేయడం వల్ల అద్భుతమైనటువంటి జీవితాల్ని ఎటువంటి చెడు మార్గంలో లేకుండా ముందుకు ప్రయాణం చేసేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది. అటువంటి శక్తిపాతం వల్లనే ఆ 2014 సంవత్సరంలో శబరిమలకి పాదయాత్ర చేసేటువంటి మహాద్భాగ్యం కలిగింది. ఈ భోగి గణపతి పీఠంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మరి వైభవంగా జరగడానికి కారణం ఆ అన్నదాన ప్రభువు అయ్యప్ప స్వామి వారే. కాబట్టి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర ఈ మకర సంక్రాంతి రోజున చాంద్రమాన లెక్కల ప్రకారంగా భోగి గణపతి పీఠంలో ఈ ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రాత్రి పడిహారత నిర్వహించుకునే కార్యక్రమం లోక కళ్యాణార్థంగా జరుగుతూ ఉంది.